ఇంటర్ఫేసెస్ ఇన్ జావా. జావాలో మీకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు అని ఇంతకు ముందర ఇన్హెరిటెన్స్లో కూడా చెప్పుకున్నాం. అంటే ఒకటి కంటే ఎక్కువ క్లాసుల్ని సబ్ క్లాసుల్లో ఇన్హెరిట్ చేసుకునేదానికి కుదరదు. మరి ఈ ఫీచర్ ఇంతకు ముందర C++లో ఉంది. మరి C++లో ఈ ఫీచర్ ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డిఫరెంట్ క్లాసులో నుంచి డిఫరెంట్ క్లాసుల్ని సబ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల ఆ యొక్క ఏ మెంబర్స్ ఎలా ఇక్కడ వర్క్ అవుతున్నాయి సబ్ క్లాస్లో, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కొద్దిగా కన్ఫ్యూజన్. దానివల్ల జావాలో ఆ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని తీసేయడం జరిగింది. కానీ మనకి ఆ సిచ్యువేషన్ అంటే ఎక్కువ ఆల్రెడీ ఉన్న క్లాసుల్లో ఉన్నటివి అంటే మల్టిపుల్ క్లాసుల్లో ఉన్నటివి కింద క్లాసులోకి రావాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మరి దానికనే ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇంటర్ఫేసెస్ అనే వాటిని కొత్తగా ఇక్కడ జావాలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఇవి క్లాసెస్ లాగానే ఉంటాయి ఇంటర్ఫేసెస్ కూడా. బట్ ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేయబడి ఉంటాయి, మెథడ్స్ కూడా డిక్లేర్ చేయబడి ఉంటాయి. కానీ మెథడ్స్కి ఎలాంటి కోడింగు ఉండదన్నమాట. మరి ఈ మెథడ్స్ని మనం ఏం చేయాలంటే క్లాసుల్లోకి ఇంప్లిమెంట్ చేసుకొని సబ్ క్లాస్లోకి అక్కడ వీటికి సంబంధించిన ఆ మెథడ్స్కి సంబంధించిన కోడింగ్ అంతా కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇది జనరల్గా ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసే విధానం. యాక్సెస్ అంటే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనమాట. ఇంటర్ఫేస్ పేరేంటి, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్. అట్లనే రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్. అంతేగాని కోడింగ్ ఏమీ ఉండదు, జస్ట్ డిక్లరేషన్ అనమాట. అట్లా ఎన్ని మెథడ్స్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. అట్లానే డేటా టైప్ వేరియబుల్ వాల్యూ, డేటా టైప్ వేరియబుల్ వాల్యూ, ఇట్లా వేరియబుల్స్ని కూడా ఇక్కడ డిక్లేర్ చేసి వాటికి వాల్యూస్ని కూడా ఇచ్చేయచ్చు. అయితే ఇక్కడ యాక్సెస్ అనేది పబ్లిక్ కానీ ఇక్కడ యాక్సెస్ అనేది పబ్లిక్ ఇవ్వచ్చు, లేదంటే అన్యూజ్డ్ ఏమీ ఇవ్వకుండా డిఫాల్ట్గా వదిలేయచ్చు అనమాట. మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ ఆర్ ఎసెన్షియల్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అంటే కంపల్సరీగా ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్ అన్నీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయి ఉంటాయి, ఎందుకంటే వాటికి కోడింగ్ ఏమీ ఉండదన్నమాట. ఈచ్ క్లాస్ దట్ ఇన్క్లూడ్ అన్ ఇంటర్ఫేస్ మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ ఆఫ్ ద మెథడ్స్. మరి వాటికి కోడింగ్ ఎట్లా రాయాలి అంటే ఆ యొక్క ఇంటర్ఫేసెస్ని అంటే ఈ మెథడ్స్ ఏ ఇంటర్ఫేస్ ఉన్నదో ఆ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు వాటికి కోడింగ్ ఖచ్చితంగా రాయాలి. మరి వేరియబుల్స్ అనేటివి ఇంటర్ఫేస్లో ఇవ్వచ్చు. అయితే ఆ వేరియబుల్స్ సాధారణంగా ఫైనల్ స్టాటిక్ వేరియబుల్స్ అయి ఉంటాయి. అంటే వాటి వాల్యూస్ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసుకునే క్లాస్లో మార్చడానికి అవకాశం ఉండదు. జనరల్గా కాన్స్టెంట్ వాల్యూస్ డైరెక్ట్గా ఇంటర్ఫేస్లోనే ఇన్స్టలైజ్ చేయబడి ఉంటాయన్నమాట. అయితే ఆల్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఆర్ ఇంప్లిసిట్లీ పబ్లిక్ ఇఫ్ ద ఇంటర్ఫేస్ ఇట్ సెల్ఫ్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్. ఇక్కడ మనం యాక్సెస్ పబ్లిక్ అని ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ అన్నీ కూడా పబ్లిక్ మెథడ్స్ పబ్లిక్ వేరియబుల్స్ అవుతాయి. ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ద్వారా మనం క్లాస్లోకి ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మీరు ఈ యొక్క ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ పబ్లిక్ అని ఇచ్చి పబ్లిక్ ఇంటర్ఫేస్, ఆ యొక్క ఇంటర్ఫేస్ నేమ్ EX63 అని ఇచ్చాను. ఇట్లా ఒకటి కంటే ఎక్కువ ఇంటర్ఫేసెస్ మీరు క్రియేట్ చేసుకోండి. ఇంకొక ఫైల్లో వేరే ఫైల్లో క్రియేట్ చేయాలి. దీంట్లో జస్ట్ నేను మెథడ్స్ని మాత్రం ప్లేస్ చేయడం జరిగింది, యాడ్ వాల్యూమ్ ఇట్లా. అట్లానే వేరియబుల్స్ కావాలంటే కూడా మీరు డిక్లేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా వేరియబుల్స్ x = సంథింగ్, ఇక్కడే డైరెక్ట్గా వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట వేరియబుల్స్ అయితే. సో యాడ్ వాల్యూమ్ అనే 2 మెథడ్స్ డిక్లేర్ చేశాను. వీటికి కోడింగ్ ఏమీ ఇక్కడ రాయలేదు. సో ఇదే నేమ్ తోటి మనం ఇక్కడ సేవ్ చేసాం. అయితే ఫస్ట్ ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత
ఇంటర్ఫేస్ని మీరు కంపైల్ చేయండి. జావాc ex63.java జస్ట్ కంపైలేషన్ మాత్రం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఎగ్జిక్యూట్ చేసేదానికి కోడింగ్ ఏమీ లేదు. మరి వీటిల్ని ఇంప్లిమెంట్ చేసుకునేదానికి అంటే ఈ ఇంటర్ఫేస్లో ఉన్నాయి ఈ మెథడ్స్కి కోడింగ్ రాసేదానికి మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఈ ప్రోగ్రాంలో చూడండి, క్లాస్ ఇక్కడ క్లాస్ పేరు x64. సో ఇంప్లిమెంట్స్ ఇంతకు ముందర ఇంటర్ఫేస్ పేరేంటి 63. ex63 అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ద్వారా ఇక్కడికి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఓకే, మరి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాంట్లో అంటే ex63లో ఉన్న యాడ్ మెథడ్కి కోడింగ్ ఇక్కడ రాసాం. అట్లనే వాల్యూమ్ అనే మెథడ్కి కోడింగ్ ఇక్కడ రాసాం. ఇట్లా ఖచ్చితంగా కోడింగ్ రాయాలన్నమాట. ఎందుకంటే అక్కడ కోడింగ్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. జస్ట్ అడిషను, ఈ రెండు వేరియబుల్స్ యొక్క అడిషను ప్లస్ వాల్యూమ్ని కనుక్కునేదానికి ఇట్లా మల్టిప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు మాత్రమే ఇప్పుడు డెమోకి అది ఇక్కడ క్లాస్ పేరు ఏంటంటే ex64 అట్లానే 64. సో d అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని d.add d.valume ఇట్లా కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఓకే. అయితే ఇక్కడ మెయిన్ ఇంటర్ఫేసెస్ యొక్క మెయిన్ ఏమైందంటే ఒక ఇంటర్ఫేస్ని కాకుండా మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని ఇట్లా ex63 అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏమన్నా క్రియేట్ చేసుకోండి, XYZ అనే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం అనుకోండి, దాన్ని అట్లానే ABC ఇట్లా మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని మనం ఇంప్లిమెంట్ చేసి వాటికి కోడింగ్ అట్ ఎ టైం రాసుకునే అవకాశం మన క్లాస్లోకి ఉంటుంది. ఆ విధంగా ఇండైరెక్ట్గా మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇంటర్ఫేసెస్ ద్వారా పొందొచ్చని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే,